ఒక అందమైన ఉదయం పక్షులు పాటలు పాడుతుండగా జంతువులు ఆటలాడుతుండగా అడవి అంతా జీవంతో నిండిపోయింది. ఇది గజ అనే ఏనుగు ఉండే మాయా అడవి. ఒక అందమైన అడవిలో గజ అనే పెద్ద ఏనుగు ఉండేది. అతడు అందరికీ మిత్రుడు. కాని అతనికి ఒక చిన్న ఆశ ఉండేది, పక్షిలా ఎగరడం. గజ అనుకుంటూ ఉన్నాడు, ఆహ్, పక్షులు ఎంత సంతోషంగా ఎగురుతుంటాయో! నేనూ ఒకరోజు ఆకాశంలో ఎగరాలి. పక్కన ఉన్న చిన్న కోతి, హహా, ఏనుగు ఎగరడం అది అసాధ్యం రా గజా అని చెప్పింది. అప్పుడు గజ, అసాధ్యమనే పదం నాకిష్టం లేదు అని అన్నాడు. ఆ రాత్రి గజ తన కలలో పక్షిలా ఎగురుతున్నట్లు చూశాడు. ఉదయం లేచిన వెంటనే అతనికి ఒక ఐడియా వచ్చింది. గజ చిన్న కోతితో ఇలా అన్నాడు, నేను ఒక యంత్రం తయారుచేస్తే ఎలా ఉంటుంది? దానికి చిట్టి కోతి, నువ్వు మెకానికేనుగువా? సరే, కానివ్వు, నేను నీకు సహాయం చేస్తా అని ప్రేమతో చెప్పింది. గజ మరియు చిట్టి కోతి కలిసి బ్యాంబూలు, ఆకులు, చక్రాలు కలిపి ఒక ఫ్లయింగ్ మెషీన్ తయారుచేశారు. చిట్టి కోతి, ఇది మన అడవి హెలికాప్టర్. గజ, ఇప్పుడు నేను ఎగురబోతున్నాను అని సంతోషంతో చెప్పింది. గజ యంత్రంపై ఎక్కి ఆకాశం వైపు ఎగిరే ప్రయత్నం చేశాడు. మొదట అతను 2 అడుగులు మాత్రమే ఎగిరాడు. కాని తర్వాత, వాయువు, నన్ను పైకి తీసుకుపో అని గట్టిగా అన్నాడు. చిట్టికోతి, జాగ్రత్తరా గజ, నెమ్మదిగానే అన్నది. ఒక గాలి వీచింది. అకస్మాత్తుగా యంత్రం గాల్లో ఎగిరిపోయింది. గజ నిజంగా ఎగురుతున్నాడు. నేను ఎగురుతున్నా, నా కల నిజమైంది అని అలుస్తూ గాల్లో తిరుగుతూ ఉన్నాడు. చిట్టికోతి, వావ్, నువ్వు నిజంగానే హీరోరా గజూ అని అన్నాడు. ఆ రోజునుంచి గజ అడవిలో అందరికీ స్ఫూర్తిగా మారాడు. ఎగరడం కష్టమైనా కలల్ని నమ్మితే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు. కలలకి సైజ్ లేదు, నమ్మకముంటే ఏదైనా సాధ్యమే అన్నది ఈ కథలో నీతి పిల్లలు.